హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? మరి రండి యేసయ్య మాటలు ధ్యానిద్దాం. ఈ ఉదయకాలంలో దేవుని వాక్యంతో మన దినచర్యను ప్రారంభించి దినమంతా దీవించబడదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీతో ప్రారంభించిన రోజు, నీతో గడిపిన ప్రతి క్షణం మాకెంతో మేలైనది కనుక నీ వాక్యం ద్వారా మమ్మల్ని వెలిగించి నడిపించమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఎలా ఉన్నారండి? బాగున్నారా? అవునవును, ఎక్కడ చూసినా అనారోగ్యాలు చాలామందికి. మరి లంగ్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, చిన్నపిల్లలకి జ్వరాలు, మరి ప్లేట్లెట్స్ పడిపోవటం, ఎన్నో మాకు వచ్చే వాట్సాప్ మెసేజ్ చూస్తుంటే మాకు ఎంతో వేదన కలుగుతుంది. భారంతో ప్రార్థిస్తున్నాం. దేవుడు అద్భుతంగా స్వస్థపరుస్తున్నాడు. మనం సో వరీడ్ అబౌట్ అవర్ ఫిజికల్ సిక్నెసెస్, అంటే మన శరీర సంబంధమైన బాధల గురించి, వ్యాధుల గురించి చాలా బాధపడిపోతున్నాం. కానీ దేవుని వాక్యం చెబుతుంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ఏంటి? హృదయానికి వ్యాధి అంటే ఈ హార్ట్ ప్రాబ్లం కాదు. ఏంటంటే హృదయం అంటే, మరి పల్లెటూరులో బోధ చేసినప్పుడు హృదయ దర్పణ వేసి ఇదే హృదయం అంటే వినేవాళ్ళు. ఇప్పుడు విజ్ఞానం పెరిగిపోయింది కదా, ఇది రక్తం పంపించే గుండె కదా అంటున్నారు. మరి ఎక్కడుంది మన హృదయం? చిన్న మెదడే మన యొక్క హృదయం, మన మనస్సు అంటున్నారు. ఇక్కడో అక్కడో ఎక్కడుందో తెలియదు, కానీ మొత్తానికి అందరికీ హృదయాలు ఉన్నాయి. మన హృదయం అనేది ఒక కేంద్రం, ఒక ఫ్యాక్టరీ. సరే, మన హృదయంలో నుండి ప్రతి ఆలోచన పుట్టుకొస్తుంటుంది. ప్రతి ఒక్క కార్యానికి అక్కడ క్రియలు జరుగుతుంటాయి. ఒక టొబాకో ఫ్యాక్టరీలో ఆ టొబాకోను ఫీడ్ చేసినప్పుడు ఎలాగో దాంట్లో నుంచి టొబాకో ప్రోడక్ట్స్ వస్తాయో, ఒక పాండ్స్ వంటి పౌడర్ కంపెనీలో వాళ్ళు ఆ సుగంధ ద్రవ్యాలు ఫీడ్ చేసినప్పుడు ఎలాగో సువాసనలు వెదజల్లి ఆ పాండ్స్ పౌడర్ లేక వాటి ప్రోడక్ట్స్ వస్తాయో, అలాగే మన హృదయాన్ని దేనితో మనం నింపుతామో అదే బయటకు వస్తుందండి. మన హృదయం చెడిపోయింది. ఆదాము హవ్వలు పాపము వలన ప్రతివాడు హృదయమును పాపానికి చోటిచ్చాడు. మోసకరమైన హృదయం అది, ఘోరమైన వ్యాధి కలిగి. దాన్ని గ్రహించుకోగలిగిన వాడు ఎవరో? ఇర్మియా గ్రంథం 17:9 ఉంటుందండి. మన హృదయంలో నుంచి మార్కు సువార్త 7:21 హృదయంలో నుండి, అనగా లోపల నుండి దురాలోచనలు మనం పెద్ద లిస్ట్ ఉంది. 13 అంశాలు ఉంటాయి. దురాశలు, కామము, కామ కార్యాలు, లోకాశలు, శరీరాశలు, అవివేకము, అజ్ఞానము, ఇవన్నీ పుట్టుకొస్తున్నాయి. లోపల నుండి ఇవన్నీ వచ్చి మనుషుల్ని అపవిత్రపరుస్తున్నాయి. మనిషి తను అన్ని విధాలా తను బాగు చేసుకోవడానికి రకరకాల మందులు వాడి, రకరకాల అవయవాలలో కలిగే రోగాలను, బలహీనతలను బాగు చేసుకోవడానికి, స్వస్థపడటానికి కోరుతున్నాడే కానీ పాప వ్యాధితో పాడైపోతున్న ఘోరమైన వ్యాధితో ఉన్న మానవుని హృదయ వ్యాధిని బాగు చేసుకోవాలనే ఆశ లేని వాడిగానే ఉంటున్నాడు. చూడండి, మనకు జ్వరం వచ్చినప్పుడు మంచి స్వీట్ తీసుకెళ్ళిస్తే చేదంటాడు వాడు. అది తీపే, కానీ ఆ జ్వరం వలన ఆ చేదు తీపే కనపడుతుంది. మనుషు హృదయం ఘోరమైన వ్యాధిలో ఉంది కాబట్టి వాళ్ళు చేదు తీపనియు, తీపి చేదనియు, వెలుగు చీకటనియు, చీకటి వెలుగనియు
మేలు కీడనియు, కీడు మేలునియు తలస్తారని బైబిల్లో రాయబడిందండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో. అంతా తారుమారు. ఏది మేలో అది కీడుగా ఎంచుతాం, ఏది కీడో అది మేలుగా ఎంచటం. ఇదే చూస్తున్నాం, విపరీతమైన పరిస్థితి చూస్తున్నాం చూడండి. అందుకే మనుషుడు మేలైన వాటిని విడిచిపెడుతున్నాడు, తను తాను హాని చేసుకునే వాటిని వెంబడిస్తున్నాడు. ఎంతోమంది తమ శరీరాలను పాపపు నిలయాలుగా మార్చుకుంటున్నాడు. పాపపు ఆశలతో నిండిపోయి ఉంటున్నాడు. వారి ఆలోచనల్లో పాపాన్ని పొదుగుతున్నారు. బ్రూడింగ్ అంటే చూడండి, వాటిని ఇంకా వాటి మీద ధ్యానం ఉంచి ఆ చెడుగును ఉత్పత్తి చేస్తున్నారు. అందుకే చెడుగుతో ఈ లోకం నిండిపోతుంది. యేసు ప్రభు హృదయ శుద్ధిని గురించి మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నీ హృదయం నాకు ఇమ్మని అడుగుతున్నాడు. నీ చెయ్యి బాగైనా, కాలు బాగైనా, నీ అవయవంలో ఏ భాగాన్ని స్వస్థపరిచినా నీ హృదయం బాగుపడకపోతే నీ గుణం మారదు కదా, నీ స్వభావం మారదు కదా, నీ జీవితం మారదు కదా. పాపానికి మూలమైన పాపాన్ని ఉత్పత్తి చేసే హృదయం క్రీస్తు రక్తంలో కడగబడాలండి. అందుకనే మరి క్రైస్తవ భక్తి అంటే నోటి మాటలతో ఆచరించే భక్తి కాదు, హృదయానికి సంబంధించిన భక్తి. హృదయం పెట్టకుండా మనం వాక్యం చదవచ్చు, ప్రార్థన చేయొచ్చు, పాటలు పాడవచ్చు, కానుకలు ఇవ్వచ్చు. జీవితం మారకుండా పై ఆచార భక్తిని ఆచరించేది క్రైస్తవ భక్తి కాదు. చాలామంది వాళ్ళ ప్రభువు నమ్ముకున్నామంటున్నారే కానీ వారి ఆత్మలు శుద్ధీకరించబడలేదు, వారి హృదయాలు మారలేదు. ఏదో పేరు మార్చుకున్నారు, మతం మార్చుకున్నారు అంటున్నారు, కానీ మనసు మారలేదు. కాబట్టి దేవుని నామానికి సిగ్గు కలుగుతుందండి. ఒకసారి చూడండి, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనంలో ప్రభువు ఇలా సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటలతో నా ఎద్దకు వచ్చున్నారు, పెదవులతో నన్ను గణపరుచున్నారు, కానీ వారి హృదయం నాకు దూరము చేసుకొని ఉన్నారు. పెదాలతో ప్రభువుని స్తుతిస్తున్నాం, నోటి మాటలతో ప్రభువుని గణపరుస్తున్నాం, హల్లెలూయా అంటున్నాం, స్తోత్రం అంటున్నాం, కానీ హృదయాన్ని మాత్రం దూరంగా ఉంచారు. హృదయంలో వేరేదో ఉంది. పై భక్తి, హృదయం చెడిపోయింది. హృదయంలో దురాశలు, శరీరాశలు, లోకాశలు. హృదయము పెట్టని భక్తి క్రైస్తవ భక్తి కాదు కదండి. తమ హృదయము నాకు దూరం చేసుకున్నారు, వారు నా ఎడల చూపు భయభక్తులు విధులను బట్టి వారు నేర్చుకున్నవి. వాళ్ళు ఒక ఆచారంగా, పద్ధతిగా, కంటదా బట్టి నేర్చుకున్న పదజాలాలు వాడుతున్నారే కానీ హృదయంలో నుండి వచ్చిన మాటలు కాదు, హృదయంలో నుండి వచ్చిన పాటలు కాదు, హృదయంతరంధ్రాల నుంచి వచ్చిన ప్రార్థన కాదు. అటువంటి భక్తి వల్ల ఎటువంటి ప్రయోజనము లేదండి. యేసు క్రీస్తును వెంబడించేవాడు, ఆయన్ని ఆరాధించేవాడు ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించాలి. 15వ వచనం కూడా చూస్తే, తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపట వాటిని మరుగు చేయ చూచు వారికి శ్రమ. తమ ఆలోచనలు దేవునికి కనబడకుండా లోపట వాటిని మరుగు చేయదలుచుకున్నవాడుకి శ్రమ. మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు మన ఆలోచనలు ఎవ్వడు చదవలేడండి కదా. ఎంత పెద్ద జ్ఞానం అవ్వండి, ఎంత పెద్ద వైద్యుడు అవ్వండి, ఎంత గొప్ప స్కానింగ్ మెషిన్స్ వాడండి, కానీ నీ ఆలోచనలు ఎరగగలిగిన యంత్రాలు ఇంకా కనిపెట్టలేదండి. డాక్టర్కి మనం స్టెథోస్కోప్ పెట్టి మనల్ని పరిశీలిస్తున్నప్పుడు నువ్వు తిట్టావనుకో ఆయన్ని, ఏంట్రయ్యా తిడుతున్నావు అంటాడా? అందులో వినపడద్దా? మనుషుడికి ఎదుట మనం అందుకే కపట వేషం వేస్తున్నాం. నోటితో మాట్లాడుతున్నాం, మనసులో ఒకటి అనుకుంటున్నాం, చెల్లిపోతుంది నీకు. దేవుని దగ్గరకు కూడా అలాగేనా? దేవుడిని కూడా మోసగించాలని ఆలోచనలు కప్పెట్టుకునే వారికట శ్రమ. దేవుడు నీ మాటను ఎరుగును, నీ మనసును ఎరుగును. మాట నీ నోటికి రాకముందే ఆయనకు తెలుసు. హృదయాంతరేంద్రియాలను పరిశీలించే ప్రభు కనుక యేసు క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు మన హృదయాన్ని కుమ్మరించటం నేర్చుకోవాలి. మన హృదయాన్ని తెరిచి విరిగి నలిగిన హృదయంతో ప్రభువు దగ్గరకు రావాలి.
విరిగి నలిగిన హృదయం అంటే అర్థం ఏంటి? హృదయం లేక దాపరికాలు లేవు. విరిగిపోయిన ఒక పాత్రలో ఏమన్నా ఉండగలదా? బట్టబయలైపోతుంది. చూడండి, ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మన హృదయాల్లో ఉన్న దురాలోచనలు, స్వార్థముతో కూడిన ఆలోచనలు, సంకుచితమైన ఆలోచనలు, శరీర సంబంధమైన ఆలోచనలు దాయకూడదండి. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అది నిజమైన భక్తి. మన పాపంలో మనం ఒప్పుకున్న ఏడాలి నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని ఆయన పవిత్రంగా చేస్తాడు. అది క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు ఒక పాపిగా, దోషిగా వచ్చిన మన ప్రార్థన తర్వాత నిర్దోషులుగా, పవిత్రులుగా, పరిపూర్ణులుగా మార్చబడగలుగుతున్నాం. అదేనండి అనుచరణాయుక్తమైన క్రైస్తవ జీవితం. తమ ఆలోచనలు దేవునికి కనబడకుండా ఉంచుకునే వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ. ఆదివారం దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు మాత్రమే మనల్ని చూచేవాడు కాదండి ప్రభు. నువ్వు ఎక్కడున్నా 24/7 ఆయన నిన్ను చూస్తూనే ఉన్నాడు. నీ ఆత్మ నుంచి నేను ఎక్కడికి పారిపోతాను? నేను కూర్చోవటం, నేను లేవటం, నేను నడవటం, నా పడక, నా నడక అన్నీ నీకు తెలుసు. నేను ఆకాశంలోకి ఎక్కిపోదామంటే అక్కడ ఉన్నావు, పాతాల్లోకి వెళ్దామంటే అక్కడ ఉన్నావు. నీ ఆత్మ నుంచి నేను ఎక్కడికి పోతానని భక్తుడైన దావీదు అన్నట్టు మనల్ని ఎంతగానో ప్రేమించిన ప్రభువు కనుదృష్టి మన మీదే ఉంది కనుక ఆయన ఎదుట మనం దాగలేము. మన హృదయాన్ని ఆయన ముందు తెరిస్తే, మన బాధ ఆయనకి చెప్పుకుంటే, మనల్ని క్షమించటానికి, మనకు జయమివ్వటానికి మన ప్రభు శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. మమ్మెవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియనని మమ్మను అనుకొని చీకట్లో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ. చీకట్లోకి వెళ్తామంటే చీకటి కూడా నీకు చీకటిగా లేదు. చెప్పండి, ఎన్నోతో కాలంగా దేవుని వాక్యాన్ని వింటున్న మీరు ఇంచుమించు అనుదిన ధ్యానం 4 సంవత్సరాల నుంచి వింటున్నారని నెగలగట్టాం కదా, కడుతున్నాం కదా. ఎందుకంటే 1950 రోజులు అయిపోతుంది ఇంచుమించు అటు ఇటు. ఇన్ని రోజుల నుంచి దేవుని వాక్యం వింటున్న మన హృదయాలను దేవుని సందులో కుమ్మరించడం నేర్చుకున్నామా? హృదయాలు మారిందా? నీ హృదయాన్ని ప్రభువుకి ఇచ్చావా? నువ్వు చేసే ప్రార్థనలు హృదయాంతరేంద్రియాల్లో నుంచి ఆయన సన్నిధికి చేరే మొరలుగా ఉన్నాయా? నీ ఆరాధన ఆత్మతో, సత్యముతో ఉన్నదా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుందా? నీ భక్తి నీకు విశ్వాస అభివృద్ధి కలుగు చేస్తుందా అని పరిశీలించుకోవాల్సిన అవసరత మనకి ఎంతైనా ఉందండి. మమ్మల్ని ఎవరు చూచెదరు అని మన ఆలోచనలు ఎవరికి కనబడకుండా దాచుకోవచ్చేమో, కానీ ప్రభువు నిన్ను చూస్తున్నాడు. ఆయన ఎదుట నీవు ఏది దాయలేవు. మన హృదయాలను ఆయన పరిశీలిస్తున్నాడు అనేది గమనించి, మన పాపములలో మనం పట్టబడి శిక్షకు పాత్రులము కాకముందే మన పాపములను మనం పట్టుకొని ప్రభువైన యేసుక్రీస్తు పాదాల దగ్గరకు తెచ్చి పశ్చాత్తాపడితే ఆయన క్షమించటానికి నేనే నా చిత్తానుసారముగా నీ పాపములు క్షమిస్తున్నాను అని అభయం ఇవ్వటానికి, నేనును నీకు శిక్ష విధించను, ఇక నువ్వు వెళ్ళి పాపము చేయకుము అని నిన్ను ఆశీర్వదించడానికి ఆయన శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. ఎలా ఉంది నీ హృదయం ప్రభు ముందు ఈరోజు? నీ ఆలోచన, తప్పైన ఆలోచన వెంటనే చెరపెట్టాలి. ఆలోచనలు, ప్రభు ఈ తలంపు వచ్చింది, నన్ను క్షమించు, ఈ మోహపు చూపు చూచాను, ఈ అపవిత్రమైన ఆశ కలిగింది, ఈ దొంగిలించాలనే ఆశ వచ్చింది, ఈ దురాశ నాలోకి వచ్చింది, ఈ దూషణ నా హృదయంలో పుట్టింది, ఈ కోపము, ఈ అవిశ్వాసము, ఈ అసూయ నుంచి నన్ను విడిపించు అని ఎప్పటికప్పుడు ప్రార్థించుకుంటూ శుద్ధ హృదయం కలిగి ప్రభు ముందు నడుచుకోవటం మనకెంతో అవసరమైందండి. ఎందుకు యేసయ్య మాటలు మీకు చెప్పేది? మీ హృదయ స్థితి మారడానికి, మోసకరమైన హృదయం, ఘోరమైన వ్యాధి కలిగిన హృదయం ప్రభువుకి అప్పచెప్తే నూతన హృదయము, నూతన స్వభావం నీకు ఇస్తానని ప్రభు వాగ్దానం ఇచ్చాడు కనుక ప్రభు ఇచ్చే నూతన హృదయాన్ని పొంది, అన్నిటికంటే ముఖ్యంగా మన హృదయమును భద్రంగా కాపాడుకుని జీవజల ధారలు
మన హృదయాలలో నుంచి ఊరుతూ ఉంటాయి కనుక ఎప్పటికప్పుడు దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు, ఆనందము, సంతృప్తి కలిగిన శుద్ధ హృదయాలు కలిగి జీవించాలని ప్రభు కోరుతున్నాడు. ప్రభువు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల శుద్ధ హృదయాలు మాకు దయచేయ. మా ఆలోచనలు దాయక వాటిని ఒప్పుకొని విడిచిపెట్టుటకు, నీ మీద ఆధారపడి విశ్వాసముతో నీ సాక్షులుగా బ్రతుకుటకు, మా దురాలోచనల ప్రకారం మా అంతరంగాన్ని పాడు చేసుకోక, మా ఆరాధన వేషధారణగా నోటి మాటలకే పరిమితమైందిగా కాక ఆత్మతో సత్యముతో ఆరాధించినట్టు శుద్ధ హృదయాలను కలుగు చేయమని, మా నోటి మాటలు, మా హృదయ ఆలోచనలు నీకు అంగీకారముగా చేసుకోమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడేండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001003 నెంబర్కి ఎప్పటికప్పుడు ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను. మీరు పంపుతూనే ఉన్నారు. మేము ప్రార్థిస్తున్నాం. మీరు ప్రార్థించండి. అద్భుతంగా జవాబులు దయచేస్తారు. రోచితమైన మంచారు 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటల కలవరి ప్రతి తూరిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేనుగాక. హల్లెలూయా. దుబాయ్, అబుదాబి, షార్జాలో ఉన్న వారికి, తెలుగు వారికి, తమిళ వారికి శుభవార్త. ఈ రోజుల్లో తెలుగు, తమిళు, హిందీ, మలయాళం అనుదిన ధ్యానాలు 4 భాషల్లో ప్రతిరోజు వినిపిస్తున్నాం. మీలో అనేకులు దుబాయ్, అబుదాబి, షార్జాలో ఉన్నవారు, తెలుగువారు, మరి ఇతర భాషల వారు కూడా ఈ అనుదిన ధ్యానాలు విని దీవించబడుతున్నామని వాట్సాప్ల ద్వారా తెలియజేస్తున్నారు. మీలో కొందరు జూమ్లోకి వచ్చి మాట్లాడుతున్నారు. మిమ్మల్ని నేరుగా ముఖాముఖిగా చూసి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలని, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలని దుబాయ్ వస్తున్నాం. ప్రభు చిత్తమైతే అక్టోబర్ 18వ తారీఖు దుబాయ్లో ఒక్క మీటింగ్, 1 డే అనలేము, ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి, ఉజ్జీవించబడండి. వ్యక్తిగతంగా మిమ్మల్ని చూడటానికి, ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగజేయండి. మీరు ఏ చర్చ్ వారైనా, ఏ రినామినేషన్ వారైనా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న వారైనా, ఇంతకు ముందే మీరు నన్ను ఎరిగిన వారైనా, మేము అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దయచేసి గమనించండి, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలనే ఏక ఉద్దేశంతో మాత్రమే దుబాయ్ వస్తున్నాం. సంఘం పెట్టాలనో, మిమ్మల్ని కలవరపరచాలనో కాదు. కాబట్టి దైవజనులు, పాస్టర్లు మీరందరూ నాకు తెలుసు. మీరు కూడా, మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, మనందరం కలిసి మన దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ అంచెదినాల్లో ఉన్నాం. ఏక హృదయంతో ప్రార్థించి దేవుని నామాన్ని ఈ దేశాలలో మహిమపరచినట్లుగా ఆయన యుద్ధ నుండి గొప్ప కార్యాల కొరకు ఎదురు చూద్దాం. చిరునామా గమనించండి. పాకిస్తాన్ అసోసియేషన్ హాల్, స్ట్రీట్ నెంబర్ 11B, ఓట్ మేతా రోడ్, బర్దుబాయ్, దుబాయ్. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే ఈ కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, లేదా SMS పెట్టండి, ఈమెయిల్ చేయండి, లేక వాట్సాప్ చేయండి. కనిపెట్టి మళ్ళీ ప్రయత్నించండి. తప్పకుండా మీ ఫోన్ ఎత్తి మీకు అడ్రస్ వివరాలు తెలియజేస్తారు. అలాగే లింక్ పంపించడానికి మీరు సహకరించగలరు. తప్పకుండా రండి. ఒక్క మీటింగ్ కోసం ఎంతో ప్రయాసపడి మీకోసం ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడం కోసం ప్రభు చిత్తంలో, ప్రభు ఇచ్చిన ప్రేరేపణ బట్టి చెన్నై నుంచి దుబాయ్ వస్తున్నాం. అక్టోబర్ 18వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి గ్యాదర్ అవుతున్నాయి. గ్యాదరింగ్లో మొదటి నుంచి చివరి వరకు ఉండి ముఖాముఖిగా మనం చూడటానికి, ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగుతుంది. తప్పకొస్తారు కదా.